లోక్సభ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. 7 దేశాల్లో దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 11న తొలి దశ ఎన్నికలు జరగబోతున్నాయి. మే 23న కౌంటింగ్ తో ఎన్నికల ప్రక్రియ ముగియనుంది. ఈ నేపథ్యంలో గత ఎన్నికలకు భిన్నంగా ఈసారి ఎన్నికల్లో కొన్ని కొత్త పరిణామాలు చోటు చేసుకునున్నాయి. ఓవైపు టెక్నాలజీ అప్డేట్స్, మరోవైపు సోషల్ మీడియా విశ్వరూపం. అదే సమయంలో అదుపు తప్పే అభ్యర్థులు ఈ పరిస్థితులన్నీ సెట్ చేసుకుంటూ ఎన్నికల సంఘం సజావుగా ఎన్నికలు జరిపించాల్సి ఉంది. అందువల్ల ఈసారి సరికొత్త టెక్నాలజీతో పాటు కొన్ని కొత్త రూల్స్ కూడా తెచ్చింది. వాటిని ఫాలో అవ్వాల్సిన బాధ్యత అభ్యర్థులతో పాటు ప్రజలందరి పైన ఉంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇకపై అసత్య ప్రచారాలు చేయకూడదు. వివాదాస్పద పోస్టులకు లైకులు, షేర్లు కొట్టకూడదు. అలా చేస్తే మున్ముందు అవి లేనిపోని సమస్యలు తేవచ్చు. అభ్యర్థులు కూడా ఇదివరకట్లా ఇష్టం వచ్చినట్లు వారు ఆరోపణలు చేయకుండా మంచి వాతావరణంలో విమర్శించుకుంటే ఆహ్లాదకర వాతావరణంలో ఎన్నికలు జరుగుతాయి. ఇక ఈ ఎన్నికల్లో కొన్ని కొత్త రూల్స్ కూడా చేరాయి. వాటి విషయానికి వస్తే ఈవీఎంలపై పార్టీ గుర్తులతో పాటు అభ్యర్థుల ఫోటోలను కూడా ముద్రిస్తారు. తొలిసారిగా లోక్సభ ఎన్నికల్లో వీవీప్యాట్లు, జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ ను వాడబోతున్నారు. వీటిని ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వాడారు. అయితే లోక్సభ ఎన్నికలకు వాడటం ఇదే తొలిసారి. 2014లో కంటే ఈసారి 8,43,00,000 మంది కొత్త ఓటర్లు ఓటు వేయబోతున్నారు. ఇక అభ్యర్థులు తమ 5 ఏళ్ల ఐటీ రిటర్న్స్ తో పాటు పాన్ వివరాలు ఇవ్వాలి. భార్య లేదా భర్తతో పాటు కుటుంబ సభ్యుల ఆస్తులు వెల్లడించాలి. నోటిఫికేషన్ లో కొత్తగా తెచ్చిన రూల్ ప్రకారం విదేశాల్లో ఆస్తుల్ని కూడా ప్రకటించాలి. ఫోటో, ఓటర్ చీటీలను గుర్తింపు కార్డులుగా అనుమతించారు. ఓటర్ ఐడితో పాటు పోల్ ప్యానెల్ చెప్పిన ఇతర 11 రకాల ఐడి కార్డుల్ని గుర్తించి ఓటు వేసేందుకు అనుమతిస్తారు. అవి పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ప్రభుత్వం జారీ చేసిన సర్వీస్ ఐడెంటిటీ కార్డు, ఫోటోతో ఉన్న పాస్బుక్, పాన్ కార్డు, రిజిస్టర్ జారీ చేసిన స్మార్ట్ కార్డ్, ఉపాధి హామీ లేదా జీవిత బీమా కార్డు, పెన్షన్ పత్రం, ప్రజా ప్రతినిధులు ధృవీకరించిన గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు. అలాగే ఎన్నికల్లో వ్యయాల్ని గుర్తించడానికి ఈసీ ప్రత్యేకమైన అధికారుల బృందాన్ని ఏర్పాటు చేస్తుంది. క్యాష్ సీజ్ విషయంలో సామాన్య ప్రజలకు ఆటంకం కలగకుండా 3 సభ్యులతో కమిటీని వేయబోతోంది. ఈ కమిటీ ఫ్లయింగ్ స్క్వాడ్ గా వ్యవహరిస్తుంది. రాజకీయ పార్టీలు, నాయకులతో సంబంధం లేని వ్యక్తుల నుంచి సీజ్ చేసిన డబ్బును పరిశీలన తర్వాత తిరిగి ఇస్తారు. అభ్యర్థులు ఉపయోగించే వాహనాలు, మీడియాలో చేయించే ప్రకటనలు, ప్రచారం, పేపర్లలో యాడ్స్ వ్యయాల్ని అభ్యర్థుల సొంత ఖర్చులుగా పరిగణిస్తారు. అభ్యర్థులు సోషల్ మీడియాలో రాజకీయ ప్రచారానికి చేసిన ఖర్చును కూడా ఎన్నికల ఖర్చుల లిస్టులో రాయాలి. ఒక ఎంపీ అభ్యర్థి మాక్సిమం 70 లక్షలే ఖర్చు పెట్టాలి. అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలలో మాత్రం అభ్యర్థి గరిష్ట ఖర్చు 54 లక్షలే. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ పత్రాల్లో తప్పనిసరిగా తమ సోషల్ మీడియా అకౌంట్లు వివరించాలి. ఆన్లైన్ లో కనిపించే పొలిటికల్ యాడ్స్ కి ఇకపై ముందుగా చెకింగ్ తప్పనిసరి. గూగుల్, ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ సంస్థలు ముందుగా రాజకీయ ప్రకటనను పూర్తిగా చూసి రూల్స్ ప్రకారం ఉందని అనిపిస్తేనే అనుమతించాలి. రాజకీయ ప్రకటనలకు సంబంధించిన కంప్లైంట్స్ కోసం ఈసీ గ్రీవెన్స్ ఆఫీసర్ ను నియమిస్తోంది. గతానికి భిన్నంగా ఈసారి సాంకేతికంగా కొన్ని మార్పులను ఈసీ ప్రవేశపెట్టింది. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.